ఏమని ఒక్క లేగ రాలి. అప్పుడు యాదవల పెద్దరాదు అన్నది, బిడ్డ తల్లికొండ ఈ పాలు నాకు నచ్చలేదు బిడ్డ అన్నది. అన్నప్పుడు మామూలు మీరెందుకు బాధపడతారు, చాలా ఆవుల మందిని మళ్ళీ గుంపు కొట్టుడు అని అందరి చోట్ల తీసుకొచ్చి మళ్ళీ ఆవుల మందిని గుమ్మికొచ్చి మళ్ళా కోళ్ళ బెదిరి పెడితే ముందుగా ఎవిది వచ్చినాయి పెద్దరాదు ఆవుల దొజ్జే మళ్ళా గవ్వేసి వచ్చినాయి. కానీ ఒక్క లేగ మారలే, ఒక కోళ్ళ మళ్ళీ ఒక్క ఆవు మారలే, మళ్ళదుకునే మళ్ళా గవ్వే ఉన్నాయి. బిడ్డ ఇతను 3 సార్లు వంచారు. 3 సార్లు వంచితే 3 మాటలకి అన్ని వచ్చినాయి. ఒక ఆవు మారడు, ఒక్క లేగ మారడు. తమ్ముడా పెద్దిరాజా, నువ్వెందుకు ఎడతావురా పెద్దిరాజా అంతలాగైతే నా ఆవుల మందిని పట్టుకపోరు అన్నాడు శ్రీమద్దిరాజు. అన్నా ఇవాళ నువ్వు మంచిగున్న ఆవుల మంది నేను పట్టుకొని పోతే రేపు లోకం మాట చెప్పుడు ఏమంటారు ఎరికాను చూసినవా, పిల్ల బాబ లేకున్నా కొట్టోరికి ఆ పచ్చన బాగున్నది అంటారా. ఎవరావులు నాకు వద్దు అన్నా, ఎవరావులు నాకద్దు, ఎవరు చూడలు నాకద్దు. అందుకే అంటారు అబ్బో సూచన గొడ్డోడు సంపద నాకు, అబ్బో గొడ్డోడి కాపాడిన బాగున్నాడు అంటారు. రాసే గింత అనుకుంటా, అనుభవే గింత అనుకుంటా. పెద్దిరాజు వల్ల వల్ల ఎడుతున్నా రాజే గింత అనుకుంటా అనుకున్నాడు యాదవల పెద్దిరాజు. ఇక్కడ యాదవల ఏర్లు పడుతుంది, ఏర్లు పడ్డాము కొంచెం ఎక్కడ తెలుస్తా ఉన్నదా. యాదవల ఏర్లు పడుతుంటే పుస్తకాలకు ఏర్పడ వచ్చారమ్మా ఆనాడు పుస్తకాలు అందరు ఏమనుకున్నారు, యాదవలు ఏరు పడతారట. గంతపోతల వాళ్ళు గంగెత్తర వాళ్ళు చూడవమ్మా, వారు యాదవులు ఏరు పెడతారట. వాళ్ళ దగ్గర పోతే నపరొక్క 5 ఆవులు ఇచ్చినా మనకు 10 అవుతాయి. 5 అన్నదమ్ములు నపరొక్కటి ఇచ్చినా 5 అవుతాయి. ఏర్లు పడతాడు యాదవులు, యాదవుల బలగం పెద్దది. ఓదాము రారా పేరుగాంచకోలేదు ఏమడతారట. ఓ మనం పోతే ఎందరో పుచ్చాలు పోతే వాళ్ళకి తల ఆవులిస్తానట. మనం పోదాం మన ఆడుకొచ్చుకోవద్ద, మనం పోదాం ఉన్నాయి. నువ్వు కంపెత్తుకొని ఊళ్ళో కానీ మంది ఉన్నప్పుడు పటాటి తిట్టబోయావు బగ్గలా ఎమ్మడి పడతారు, అంటబోయినా ఉంటారు. పొదలు పూజ చేస్తారు కాదు చేస్తారంటే నువ్వు పోయావు, నువ్వు హత్యాస్తావు అన్నట్టు నిన్ను రానియారు. పొదలు పూజ పటవాటిలో ఉంటారు, పొదలు కూడి పోయి పటవాటి సాంబ్రాన్ని నిన్న చూస్తాడు దాచుకోపోతాడు. అటే పోయావు అటుకో నవరా మన డోర్ కొట్టా కొడతా రాజా వెళ్తాడా మెత్తబడే వానకు మెత్తబడే మర్చిపోయా మెత్తబడేది మర్చిపోకపోతే పాటలు కల్లా ఆయన మర్చిపోవా అంతే. రాజ్యం ఎందుకో పెద్దలు అప్పు తిన్నాం బతకడు అంతే అంతే. వాళ్ళకి వాళ్ళు జంగిరెడ్డి వాళ్ళు చూడవమ్మ
పెద్దల పేరు చెప్పి అత్తమా పేరు చెప్పి ఆ పెద్దల పేరు చెప్పి కాదురా తుడుకోరా పెద్దరాలు దేవుడి అనవచ్చనమ్మా గంగేరాళ్ళు అబ్బా అవల మంది కాడికి వచ్చారు అయ్యో ఓ అయ్యో పెద్దరాజా ఈ గంగేట్లో ఎక్కడికి నడవది చెరటి వాటి కుంటుకపోతే నడికి వస్తాను నాకు మీ బాధ్యత పేరు కంచుకోవాలి ఏర్పడతారు మీ బాధ్యత పేరు చెప్పుకొచ్చినావు పేరు పెద్ద దాపి తండ్రి బాధ్యను పోయా నీ బాధ్యను తల 5 ఆవులు ఇవ్వాలి బాధ్యను 5 తల 5 ఇవ్వాలి మంచి 5 రంగులు తల 5 ఆవులు ఇవ్వాలి బాధ్యను నీ బాధ్యను కొట్టే ఇవే కొట్టు కొట్టే కొట్టు బాధ్యను ఈ భయ్య నీ బాధ్యను నీ బాధ్యత పేరు కంచుకోవాలి ఏర్పడతారని వచ్చాం ఆశపడే బాధ్యను పోయా కొట్టి ఇవే కొట్టుకొని కొట్టే కొట్టారు ఈ బాధ్యను కాలు తల 5 ఆవులు ఇవ్వాలి ఈ గంగెల్లి పడతలేదు అని పెద్దరాజు బిడ్డనే కడపడక కళ్యాణం పోతాను అని 5 ఆవులు 5 ఆగలిచ్చింది ఒకటితో తీరం కావాలి మూడే తీరా కాలు ముక్తానా కలుపుతానా గల పట్టుకుంటానా వెనుకటి వచ్చేది ఆమె గంగెట్లు ఏది కళ్ళ దినం వచ్చేది ఇప్పుడు ఎవరు వస్తారు వాళ్ళు తిరవంతులు అయిపోయారు పడుకుంటారు అప్పుడు కట్టబడుకునేది వడ్లాడుకునేది ఇంటికి 5,000 పెళ్లి అయితే ఆయన మొగైన బండి మీద చెప్పేది కట్టలేని చెప్పేది గాడి చూడు పెద్దరాజు ఎప్పుడు ఇచ్చిండు రాత్రి సీమంతి అనుకున్నా మా తమిళ నేను ఎన్నుకుంటారా అని సీమంతి రోజు 5 ఆవులు 5 ఆగలు ఇచ్చింది సీమంతి వెళ్తే 8వ తరాజు అనుకుంటాడా మా అడితే నేను ఎందుకు 8వ తరాజు వచ్చింది 4వ తరాజు చిన్న చిలకల పొలం వస్తే ఒక గుంపు అయింది గుంపు అయితే ఈ గుంపు కాదే పేగులు అడుకోవాలి దారాలు ఎర్ర దారాలు కర్ర దారాలు ఎవరి వాళ్ళకు అంతే బాధ్యత గానాడు గంట మంది వాళ్ళు వీళ్ళు మాత్రం అయినా పెద్దమ్మల పెద్దమ్మల బయలు ఆన పెద్దమ్మలు చూడమ్మా నీ కాలు చెప్పు చెప్పు నీ కాలు మొక్కరా కోచుకుంటూ కోచుకుంటూ నీ కాలు మొక్కరా కోచుకుంటూ కోచుకుంటా కోసుకుంటా అయ్యని బాధ్యత గంగటలోకి 5 ఆవులు ఇచ్చారు అని గాడులు పెద్ద మనలకి ఎప్పుడు ఇచ్చిండు గట్ట చూడు
బెచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు వస్తారు నబరైదు వాళ్ళకి మంద ఏందో పుచ్చగాళ్ళు అందరూ ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఎలుకలు పెట్టుకున్నారు పేగులు కట్టుకున్నారు కట్టుకొని పుచ్చగాళ్ళు కౌరవని మనవులు ఇచ్చారు పెద్దరాలు కలిగే తొడవుంటే చెల్లె కౌరవని ఎప్పుడు కలిగే మనవులు ఇచ్చారు ఆనాడు కౌరవ ఏమనుకున్నది పట్టుకోండి మంచిగా ఆడవత్త ఉన్నది ఆవల మందలు కొట్టుకొని రాని పుచ్చగా గాడు కౌరగిరి ఏమనుకున్నాడు చెల్లె ఆడబిడ్డ కోరవ కానాడు ఏం చేసిన కన్న తల్లి దోసిన వాసుల మీద సీత పట్టుకుని నీళ్ళకంటే వెళ్ళిపోతానా అని ఆడబిడ్డ కోరవరా అలా కొత్త కొండల రెండు ఎత్తనాలను ఈ కన్నమ్మకు మాట్లాడు అలానే కొత్త కౌరవ కట్టగారికి మంచిలో బాయి వేడికి రాని వచ్చాను మంచిలో బాయి వేడికి నీళ్ళు ఎత్తండి బాల కౌరవ్వా కౌరవ చూసింది ఆ కౌరవం చూసి ఆవును పసిగట్టాడు అప్పుడు ఆవుల విశ్వాసం గొప్పది అన్నారు ఆ కౌరవం చూసి ఆవుల నంబా అంబా అని వస్తాయి అప్పుడు కౌరవం అనుకున్నాడు ఎవరో కాదు నా అమ్మగారు ఆవులు దొంగ పడేసి ధనాధర వాళ్ళ దగ్గర గురికొచ్చింది ఆవులని ఎక్కడిరా మీరు దొంగల లంగల మా అన్న ఆవుల మీద కొట్టుకుని వెళ్ళిపోతారా వీళ్ళు అంటావు నల్ల ముఖముండా ముఖముండా ఇది మాట్లాడతావు నేను దొంగలమాట సొరలమాట మొగలు ముఖం నచ్చి తాండవు మొగల జంగల్ ముఖండా ముఖముండా వీళ్ళు తెర్రగున్నట్టు అది నల్ల ముఖం ముందు వీళ్ళు దొండ పండు దొంగల పట్టవా చోరీ పట్టవా నువ్వు దొంగతనం చేస్తా ఆడుకొని పుచ్చగలం కానీ ఏం మాట్లాడతావు ఉత్తర పట్టే మొగనా దంగలి మొగనా ఏమైనా ఇంట్లోకి ఇస్తారని పెట్టవా ఇటు ముందు ఇస్తారని పెట్టా లోతుకి పెట్టావా ఓ దొంగలు ఆడతావు లంగలు ఆడతావు ఒక్కంటి కూడి తినాలి కత్తలేసి ఉంటావు పది కూడి తింటావు మా కెత్తలేసి ఉండాలి తిరుగు అని ఉంటాయి దంగలి మొగనా ఓ అక్కడ ఎక్కడికి పోతారా మీరు అమ్మగారు ఆవుల మంద దొంగల పట్టు చోరీ పట్ట మొగలు మొగలు లచ్చిస్తా అంటాం ఓ లచ్చిస్తా కానీ అమ్మా
ఆవుల మేము దొంగతనం కొట్టుకపోతే ఏమి మేము దొరతనగానే కొట్టుకపోతామమ్మా. 5 యాదవులు ఏరు పడ్డారు. యాదవులు ఏరు పడితే 5 ఆవులు 5 ఆవులు ఇస్తే మాకు గుంపు అయింది. మేము పోతానే బాబా అన్నాడు. వాడబిడ్డ కూర ఒక్క మాట అనుకున్నది. అన్న సెలవు లేకుండా నా ఆజ్ఞ లేకుండా నా అన్నలు ఎందుకు ఏరబడ్డరా ఎట్లా ఏరబడ్డరు నా భర్త దగ్గరికి వెళ్ళిపోయినా భర్తతో సెలవు తీసుకొని నా భర్త తీసుకొని వెళ్ళిపోతాను. ఆడబిడ్డ కూరవా ఆడబిడ్డ కూరవా అమ్మ భర్త వేడుకోతామన్నదా కోయిలాలకు మల బయలుదేరినాదా కోయిలాలకు మల ఒళ్ళవలు హోరి పెట్ట ఒలుస మావిల దాటకుండా టాకుసాని వాళ్ళు పెట్ట దావ మావిల దాటకుండా పలక వెలక వెత్తల బంగారు విడల రాడ వస్తవన్నదాడ కోయిలాలకు మరి ముందుకు రాడ వచ్చేరా కోయిలాలకు మరాడా చుట్టాడు కూడా సూర్యులు వెళ్ళి భవనాల ముందుకు వచ్చి భరతన పేరు పెట్టి వెళ్తామన్నది. ఆడబిడ్డ కోరవరా భవనాలను నిండుకున్నది నాదా ప్రాణేశ్వర ఓ పాపయ్య ఉన్నవాడయ్యా ఓ అయ్యా ఓ పాపయ్య ఓ కౌరమ్మ నా లంచ కౌరమ్మ తాడదెంప నోటిండ లంచ అంటాడు చూడ గుంజిగాడు నీళ్ళ కడేది మళ్ళీ పాపయ్య కౌరమ్మ వన్నెల వల్ల చిరగలితే నన్ను దొరుకుతుంటది. రమణ రమణ రామ రామ తిరుమల పాపయ్య కట్టి చేత వచ్చినాడు తిరుమల పాపయ్య తర్వాత ఉన్నాడేమో మంద పేరు సారణ తిరుమల పాపయ్య కూరమ్మ బేటి పైన వచ్చినాడు కౌరమ్మ నా లాంటి కౌరమ్మ నాడు చూడకుండా అస్సలు ఉండదు. ఓ కౌరమ్మ ఓ నా లాంటి కౌరమ్మ ఓ మాది లవ్ మ్యారేజ్. కౌరమ్మ నన్ను చూస్తే లవ్ మ్యారేజ్ రో కౌరమ్మ ఏందో నన్ను చూసి ఎందుకో విలువలే అన్నదమ్ములు ఏరు పడతారు. నా అన్నదమ్ములు ఆవుల పాలు పంచుకుంటారు గోల పాలు పంచుకుంటారు. మరి నా అన్న నడిపివాడు పెట్టినాడట మరి కళ్యాణం పోతాడట. అన్న ఏరు పడతారా నీ అన్నలు బాబులు పోను నీ తుత్తులు పోను నీ అవగా జోలిస్తే పేట బగ్గుంటాయి. నీ తుత్తులుగా కుర్ర పోను నీ అమ్మగారు వాగులో పోను ఉల్లి నిత్యకయ్యం. ఎందుకు ఉల్లి ఇయ్యమంటే దీని అమ్మగారు దీన్ని పెళ్లి చేసుకునే కాంచెలి నాదల్లా నీ అన్నాడు పద్వేతో గుద్ద పద్వేసిన గుద్ద కాదురా
మధ్య వేసిన గుడ్డే పేగు నోరు తక్కలేక ఓ తాత నోరు తక్కలేక గిట్ట అయిందా మన నోరు గిట్ట ఎట్ట అయిందిరా ఓ దీనికో తెలియదు బిడ్డ అంటే చెప్పుకుంటే దానికో చరిత్ర ఒకప్పుడు మంచిగా ఉంటే చిరంజీవి లెక్క ఉంటే దానికి ఏం చరిత్ర అప్పుడు చిరంజీవి లెక్క ఉన్నది ఏదో లవ్ మ్యారేజ్ చెప్పుకున్నా అప్పుడు మన నడవతరానికి గిట్ట ఎట్ట అయింది నడవత్ర వచ్చి ఏవాళ్ళు దీన్ని అలగా చేతిరిస్తుంది ఎవరం అంటే ఆనందం నిన్నెత్తి చేసిర్రా అయ్యో ఒక్క బావు అంతే అనుకుని కేవలకి ముచ్చేది తెలియదు ఇగో ఒకనాడు బగ్గలు అయి కోనమ్మ 4 తప్పిరా అందరు కొడతారు పెళ్ళాన్ని ఎందుకు కొట్టు అందరు కొట్టారు పెళ్ళాన్ని నువ్వు ఒక్కదాన్ని కొత్తలే కొత్త తుత్తా కొత్త దానిగా తాగుతాను బగ్గ తాగిన కొత్త అనుకున్నా ఇక బగ్గ తాగిన 4 తప్పుకుంది 4 చంపితే కట్టగా చంపితే నేను ఒత్తుతుందో నీ తాజెప్పుదో నీ నవ్వునదుకుదో నీకుండదో నీ తాగుతాది అని పేరు ఊళ్ళే అవుతా వారికి పోయి నా ఇంటికి అత్యంది గదేస్తాను అవకాశం ఈ అక్కది ఏనక్క అన్నతో చెప్పుకున్నా నన్ను వచ్చింది బాగాలని చెప్పి వచ్చింది అంటే చెల్లెను బాధపడదు అన్నది ఉన్నదా 4 రోజులు పోయినా అన్నం పెట్టాలి ఉప్పు ఉప్పు ఊరుకోతా అనుకోని ఇక నాకు ఇద్దరు అమ్మమ్మలు బాపమ్మలు చూసారు పిల్లగా పిల్లని కొట్టుకున్నా లేరా తిట్టుకున్నా లేరా అని కలిపిస్తారు అంటే ఇద్దరు పోయినా తప్పనే అనుకుని నేను తీసుకొచ్చుకుంటాను మెల్ల పిలుచుకుని లెక్క పోయినా వాళ్ళు 5 కానీ ఒక్కరిని అనుకోతొక్కనేది వాళ్ళు అని పోయినా బామ్మాలు దాదా ఎందుకు అంటే మీ చెల్లెను బాగా వచ్చాడు బాగా అన్నారు కొత్త తప్పే కానీ మీ చెల్లెను అబ్బా బావా దాకా వచ్చినావు బాగా లొల్లి పెట్టుకున్నారా కొట్టుకున్నారా తిట్టుకున్నారా ఆలుమగారు పంచే అర్థమే నీడా అయితే బాగున్నారు అన్నారు అన్నాక మంచిగా అనుకున్నా ఏ బాగుంది ఎందుకు బాగుపడతాను రాక వచ్చంతా కలుగు పాది మధ్య తమరపోతే మా బామ్మారు పోతే కళ్ళు కంటారో పేన కళ్ళు వేన బిడ్డ ఇక కళ్ళు వేనక వాళ్ళు ఎక్కువ తాగుతారు నాకు ఎక్కువ తాగిస్తారు నాకు ఎక్కువ తాగిస్తారు గుంజు అడిగో గుంజుతానా ఇక గుంజుతానా అనుకో కట్ట ఇక తాగిన బిడ్డ ఇక తాగినాక బాగా పోపా అని తొక్కుతూ వచ్చాం వచ్చేతో బాగా కట్టలేదా మత్తడి ఆ మత్తడి కాడికి వచ్చిన బిడ్డ మత్తలకు రాగానే 5 తిరుగుతుందిగా ఎందుకో బాగా చదువుతానే ఎత్తుకపోతాడు అనుకున్న కట్టనే అనుకుంటే వచ్చి అదే నీ ముఖానికి మా తెల్లనిత్తదే ఎక్కువ మా తెలియత కొత్త ఉరికా చొక్కత ఒక గుద్దు గుద్దే చెప్పింది ఇంకో తిరిగింది అదే మా తెల్లని కొత్తారు మేము పుస్తకాంచారు మా తెల్లని ఒక్క దెబ్బ కొత్తలే నువ్వెత్త కొత్త కాదు వదిలిపెట్టి ఇది అదేంది అనుకుని నడమ వచ్చింది కలసానికి వెళ్ళి ఈ తొత్తి తర్వాత ఇది అది అదివేంది ఇది అదివేస్తుంది ఇక ఆయనకి అట్ట కొట్ట కట్ట గిట్టదు ఇక నమ్ముతలేని బిడ్డ ఇక పెళ్ళాన్ని పోతుంది ఎందుకు ఎందుకు అని బిడ్డ ఒక్క దెబ్బ కొత్తలే అందుకే వచ్చాడు కుమరమ్మ నేను రాను అంటానా రావా అయితే నేను ఒక్కదానే పోతుంది బావేనంటే చచ్చిపోయాను ఇంత బతుకు బతుకు అది రేత బంధు పుత్తాది ఏతావు నాకు బంధు పుత్తాది ఎందుకు గుత్తా ఇంత దూరం తచ్చపోయి నాకేం రావాలి ఇద్దరు భార్య వరగలదు అన్నల వేడి వెళ్ళి వెళ్ళి నమ్మవారు పెద్దదేవి రాడు మాడ వేట కోరవా పెట్టుకున్నాము ఆనాడు కన్న తల్లి కోరవదేవి రమ్మ అలా సిరలన్న పల్లెలున్నాయమ్మ ఒక్కొక్కరు పోతే ఇస్తాను మొగలు
ఒక్కటి పట్టకు రెండు పట్టలు అంటే మరి దిగుతుంది రావయ్యా మీరు ఉన్నదప్పేనప్పుడు వేయండి తిరుమల బాబే పది అది బాబే వేయండి ఓ పాపయ్య అవన్నీ బాధ్యత పెంచు నాది ఉంటుంది కదా నాకు వస్తుంది ఆయన కౌరమ్మ బట్టలు పెట్టి తర్వాత ఎడవద్ద ఉన్నదమ్మా వేడి కట్టాలమ్మా వేడి కట్టాలమ్మా వేడి కట్టారు కొడుకు పల్లికొండ ఉన్నాడు పల్లికొండ కొడుకులు చూసిన మగారు మాత్రం అడబిట కూర మరి కొడకా పల్లికొండ నీకెట్ట బుద్ధి లేదు పూజ నీకెట్ట జ్ఞానం లేదు మరి అడబిడ్డ మాత్రం అన్నదమ్ము లేరు పడితే అడబిడ్డ ఆశపడుతుంది ఐదుగురు అన్నదమ్ముని ఏరు లేని అన్న మాత్రం తొనకుండా ఏరు పోసుకుంటాను మరి నన్ను ఎట్లా మర్చిపోయినవురా అవా చిన్నవా చిన్నవ కూరవ నిన్ను నేను మర్చిపోలేదు ఇలా ఆవులను మాత్రమే నేను బాపత అంటే బెదిరి పెట్టినప్పుడు కొన్ని ఆవులు మాత్రమేనా బెదిరిపోయిన ఆవులు వాళ్ళ కుంటలోన ఉన్నాయి వాయిళ్ళ కుంటున్న ఆవులు అవి ఆడిపెట్టాయి అవి నీకేపో అని అందరూ ఎవరు ఎదుకొని భవనాల వేడికి వచ్చిండు పెట్టెల పాలు పెట్టాలన్నారు రామ 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 ఐదుగురేమో మగోళ్ళు ఒక్క ఆడపిల్ల కాబట్టి ధనం పెట్టిన 6 రూపాయలు పెడతాను 6 వల్లడ రామ రామ 6 వల్లడ రామ రామ పాలు పెట్టారు రామ నాడు అందుకోండి అన్నారు చిన్న ఊరికే నువ్వు బాధపడతాను ఏ ధనం పెట్టే కాడికి వచ్చినావు చిన్నవా ఆడిబిడ్డ నువ్వు ముందుగా పట్టుకున్నాకనే వెనక తిరిగి అన్నదమ్ములు పాలు పట్టుకుంటారా పెట్టే పాలు పట్టుకోమన్నారు పల్లికొండ మరి పుత్ర చుట్టని కాబట్టి అవ్వ ముందుగానే పెట్టే నువ్వు పట్టుకో మిగిలిన తర్వాత 5 అత్తలై నువ్వు పెట్టె పట్టుకోమన్నప్పుడు 6 పెట్టెలు చూసిన మరి అడిబిడ్డ ఒక్కొక్కరవ్వ మరి మా అవ్వాట మాత్రం ఏ పెట్టెల ధనం ఎక్కువ పెట్టింది మరి మా అయ్యాట మాత్రం ఏ పెట్టెల ధనం ఎక్కువ పెట్టింది పెట్టె బరువులు అటు ఆడబిడ్డ గౌరవ పిల్లల వేటిగా చిన్నమ్మ అయ్యో నీలా నీలా బాధ గొడవ ఆరు పెట్టెలో ఇక వ్యక్తులు మరి ఏ పెట్టెల ధరం బంగారం ఎక్కువ ఉన్నారో ఏ పెట్టెలో కూడా వజ్రాల ముత్యాలు ఎక్కువ ఉన్నాయో ఒక్కొక్క పెట్టెను ఒక్కొక్క ఈ పెట్టెలు అల్లగానే లేస్తా నీ పెట్టి ఈ పెట్టెలు ఏమైనట్టుందని
అయ్యో రెండోగా పెట్టే ఈ పెట్టిన చూస్తే లేదా ఇల్లేం పెట్టలేదు మూడోగా పెట్టిన పెట్టకుండా లావడుతున్నాను ఇది ఉత్తగానే ఊపు సూచన ఇది నిండు చూస్తే ఏం బరువు లేదు ఇది అరకానే లేస్తున్నది అట్టాను పెట్టెలు లాటుకుండా వస్తానే కడకుండా పెట్టారు